మిత్రులారా చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే అన్న నాకు ఎస్జిటి విధంగా ఎస్ఏ రెండు అవకాశాలు ఉన్నాయి, మరి నేను దేనికి ప్రిపేర్ కావాలి అనేటువంటిది చాలా మంది ఆస్పిరెంట్స్ అడుగుతూ ఉన్నారు. అదే రకంగా ఇంకా కొద్దిగా డౌట్ వచ్చింది ఏంటంటే అన్న టెట్ పేపర్ 1లో తక్కువ మార్కులు ఉన్నాయి, అదేవిధంగా పేపర్ 2లో నాకు ఒక 110 ఉన్నాయి, పేపర్ 1లో నాకు 90 ఉన్నాయి, అదేవిధంగా నాకు పేపర్ 1లో 85 ఉన్నాయి, కాబట్టి ఈ రకంగా ఉన్నాయన్నా మరి ఏం చేయాలన్నా నేను దేనికి ప్రిపేర్ కావాలి అనేటువంటిది చాలామంది అడుగుతున్నారు. అసలు ఎస్జిటికి ఉన్నటువంటి అవకాశాలు, స్కూల్ అసిస్టెంట్కి ఉన్నటువంటి అవకాశాలు, ఎస్జిటిలో ఉన్నటువంటి పోస్టులు ఎన్ని ఉండొచ్చు, స్కూల్ అసిస్టెంట్లో పోస్టులు ఎన్ని ఉండొచ్చు, సరే శాలరీ విషయం అయితే వదిలిపెట్టండి, ఎలాగైనా జాబ్ సాధించాలనే బలమైన సంకల్పం ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా ప్రిఫరెన్స్ ఆధారంగా అంటే అడ్వాంటేజెస్ ఏముంటుంది, డిసడ్వాంటేజెస్ ఏముంటుంది అనేటువంటిది ఎస్జిటి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ రెండు కంపేర్ చేసుకుంటే ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే, కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా చూసినట్లయితే ఫస్ట్ మనం చూడండి ఎస్జిటికి సంబంధించినటువంటి పేపర్ 1 క్వాలిఫై కావాలి. పేపర్ 1 క్వాలిఫై అయ్యేటప్పుడు 90 మార్క్సే ఉన్నాయి సార్, ఉదయ రిజర్వేషన్ ఉంటే 80 మార్క్సే ఉన్నాయి సార్, మాకు 75 ఉన్నాయి సార్ అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఎస్ఏ వాళ్ళకైతే మనకు టెట్ పేపర్ 2లో సార్ 100 మార్కులు ఉన్నాయి సార్, 110 మార్కులు ఉన్నాయి సార్ అని చెప్తుంటారు. ఇప్పుడు నేను ఏదో మీకు అది చేయండి ఇది చేయండి అని చెప్పట్లేదండి, వాస్తవం అనేటువంటిది గ్రహిద్దాము. ఇప్పుడు చూడండి ఈ పేపర్లో అధిక మార్కులు రావడానికి అవకాశం ఉంది పేపర్ 2లో, ఎందుకంటే మీ యొక్క సబ్జెక్టే మనకు దాదాపుగా 60 మార్కులు ఉంటాయి కాబట్టి దీంట్లో మార్కులు పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎస్జిటిలో అలా ఉండదు కదా. పేపర్ 1కి సంబంధించినటువంటి టెట్ స్కోరింగ్ చేయడానికి అన్ని సబ్జెక్టులు చదవాలండి. ఇక్కడ స్కోరింగ్ చేయడం అనేటువంటిది పేపర్ 1లో చాలా కష్టం అండి, కాబట్టి తక్కువ మార్కులు వచ్చినాయి సార్. అవే 110, 120 నాకు పేపర్ 1లో వచ్చి ఉంటే దానికే ప్రిపేర్ అయ్యేవాడిని సార్ అని చెప్తూ ఉంటారు. కానీ వాస్తవం అనేటువంటిది ఇప్పుడు గ్రహిద్దామండి. చూడండి ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ఎస్జిటికి ఉన్నటువంటి అవకాశం ఏంటంటే నువ్వు పేపర్ 1 టెట్లో ఏదైతే చదువుతావో ఆల్మోస్ట్ 80% డిఎస్సికి కూడా చదవాల్సింది అదే సిలబస్ అన్నట్టు, కాబట్టి ఇది అడ్వాంటేజెస్. కానీ స్కూల్ అసిస్టెంట్కు మాత్రం మనం చదివేటప్పుడు మనం ఏదైతే టెట్ పేపర్ 2కు చదివినటువంటి సిలబస్ ఉంటుందో ఆల్మోస్ట్ ఒక 50% సేమ్ ఉంటుంది, కానీ మిగతా మొత్తం రిమైనింగ్ మొత్తం కూడా మనము వేరేదే చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దానికి దీనికి డిఫరెంట్, కాబట్టి పేపర్ 1 అనేటువంటిది కొద్దిగా టఫ్గా ఉంటుంది. ఎస్జిటి సిలబస్ కూడా హెవీ ఉంటుంది. చాలామంది స్కూల్ అసిస్టెంట్గా చదవడానికి అవకాశం కొద్దిగా మనసు అనిపిస్తుంటుంది, ఎందుకంటే మన సబ్జెక్టే ఉంటుంది కాబట్టి బాగా చదవచ్చు అనేటువంటి ఉద్దేశం అయితే చాలామందికి ఉంటుంది. ఇక్కడ సిలబస్ అనేటువంటిది అన్ని ఎక్కువ సబ్జెక్టులు ఉంటాయి. చూడండి ఎస్జిటికి నేనేం చెప్తున్నాను అంటే సిలబస్ ఎక్కువనే ఉంటుందండి. ఓకే, ఎస్జిటికి సిలబస్ ఎక్కువనే ఉంటుంది, సబ్జెక్టులు ఎక్కువనే ఉంటాయి, అదే రకంగా పోస్టులు కూడా ఎక్కువనే ఉంటాయి. కాబట్టి దీని ఆధారంగా చూసుకోండి. ఇక్కడ సిలబస్ అనేటువంటిది కొద్దిగా సిలబస్ అదే ఉంటుంది, కానీ మన సబ్జెక్ట్ ఉంటుంది, ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది, అదే రకంగా కొద్దిగా చదవడానికి ఈజీగా ఉంటుంది, కానీ లెస్ పోస్టులు, చాలా తక్కువ పోస్టులు ఉంటాయండి. కాబట్టి ఇక్కడ స్కూల్ అసిస్టెంటే నేను ప్రిపేర్ అవుతానా అని చెప్పే వాళ్ళకి మాత్రం నేను చెప్పేటువంటిది ఏంటంటే తప్పకుండా నీ సబ్జెక్ట్లో దాదాపుగా ఒక 5 నుంచి 10 ఓపెన్లో ఉన్నా నేను చదవగలుగుతా అనే కాన్సెప్ట్, కొట్టగలుగుతా అనే కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ వైపు తిరగండి. మీకు అవకాశం ఉంది కాబట్టి ఎస్జిటి అయితే దాదాపు డిస్ట్రిక్ట్ వైజ్గా ఇక్కడ 5 ఉన్నాయంటే ఇక్కడ 50 ఉంటాయండి, ఇక్కడ 10 ఉన్నాయంటే ఇక్కడ 100 ఉంటాయండి. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి నేను ఎక్కువ ప్రిఫరెన్స్, ఎందుకంటే ఇక్కడ ప్రమోషన్స్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు చాలా ఉన్నాయి, ఎస్జిటిలో ప్రమోషన్స్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు 6,000 నుంచి దాదాపు 12,000 దాకా మనకు ఉన్నటువంటి వేకెన్సీల్లో 6,000 వేస్తామని చెప్తున్నారు. దాదాపు దీంట్లో ఒక 4,500 పోస్టులు ఎస్జిటి వాళ్ళకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఉంటుంది. దాదాపు ఎన్ని పోస్టులు పెరుగుతాయి అవన్నీ కూడా ఎస్జిటి పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఆలోచన అయితే చేయండి. ఒకవేళ మీరు ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ రెండు ప్రిపేర్ అవుతాయి అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారండి, చాలా జాగ్రత్త. నేను 2008లో రెండు ప్రిపేర్ కావాలనే ఉద్దేశం ఉంది ఎస్జిటి ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ చదివానండి, బయాలజికల్ సైన్స్, తర్వాత ఎస్జిటి చదివాను. ఎస్జిటి అనేటువంటిది నాకు 1 మార్కు తోటి నాకు జాబ్ కోల్పోయినా, స్కూల్ అసిస్టెంట్ అనేటువంటి ఒక 6-7 మార్కులు ఆ తేడా ఉంది కాబట్టి ఇది లేదు. 2008లో ఉద్యోగం కోల్పోయినా. అప్పుడు డిసైడ్ అయినా ఏమని, నెక్స్ట్ డిఎస్సి 2012లో ఎన్ని పోస్టులు ఉన్నా స్కూల్ అసిస్టెంట్ చదవాలి. ఎందుకంటే నా డ్రాబ్యాక్ ఏంటంటే నేను మ్యాథమెటిక్స్ కొద్దిగా నేను వీక్ అండి, విత్ ఇన్ టైం లోపల చేయలేకపోయేవాను. అదే నా యొక్క స్ట్రెంగ్త్ మరియు వీక్నెస్ అన్నట్టు. నా వీక్నెస్ మ్యాథ్స్,
కాబట్టి మ్యాథ్స్ విత్ ఇన్ టైం లోపల చేయలేకపోతున్నా. కాబట్టి నేను స్కూల్ అసిస్టెంటే ప్రిపేర్ కావాలి ఇంగ్లీష్ అనేటువంటిది డిసైడ్ అయినా కాబట్టి అప్పటి నుంచే ప్రిపేర్ అయినా 2012లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ జాబ్ కొట్టగలిగిన. కాబట్టి మీరు టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నా చూడండి, ఎస్జిటి ప్రిపేర్ అయ్యే వాళ్ళు లాంగ్ ప్రిపరేషన్ ఉంటేనే సక్సెస్ అవుతారు నా దృష్టిలో అండి. ఎందుకంటే ఎస్జిటి అనేటువంటిది చాలా డిఫికల్ట్ కోర్స్ అండి. నేను చెప్తున్నా చూడండి, అన్ని ట్రై మెథడాలజీ అనేటువంటి చదవాలి మనము, సబ్జెక్టులు ఎక్కువనే ఉంటాయి, దీంట్లో హెవీ సిలబస్ ఉంటుంది, టైం అనేటువంటిది ఎక్కువగా కావాలి, టెట్ ఎగ్జామ్లో మార్కులు పెంచుకోవాలి, ఇవన్నీ కూడా చాలా టెన్షన్స్ ఉంటాయి. అసలు ఎస్జిటికి చదివేటువంటి వాళ్ళకు పేషెన్స్ లేకుంటే మీరు ఉద్యోగము కొట్టలేరు. కాబట్టి మిత్రులారా, నా సిన్సియర్ రిక్వెస్ట్, ఒక అన్నలాగా అనుకోండి లేకుంటే తమ్ముళ్ళలాగా అనుకోండి, ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ తప్పకుండా టైం అనేటువంటిది లాంగ్ టైం ప్రిపరేషన్, ఓకే, తప్పకుండా లాంగ్ టైం ప్రిపరేషన్ ఉంటేనే మనం సక్సెస్ సాధించగలము. ఆ దిశగా మీ ప్రిపరేషన్ ఉండాలి. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఉండి నేను ఒకసారి దెబ్బతిన్నాను 2008లో. కాబట్టి ఒక అన్నలాగా ఒక తమ్మునిలాగా మీ కుటుంబ సభ్యునిలాగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎస్జిటికి ప్రిపేర్ కండి. స్కూల్ అసిస్టెంట్ నేను 5 నుంచి 10 పోస్టులు ఉన్నా నేను ప్రిపేర్ కాగలుగుతా, కొట్టగలుగుతా అనే నమ్మకం ఉంటే స్కూల్ అసిస్టెంట్ వైపు రండి. కాబట్టి ఈ రకంగా పోస్టులు అనేటువంటి దాదాపు 6000 అంటున్నారు. దాదాపు నాకు తెలిసి అయితే ఎక్కువనే ఉంటుంది. దాదాపు డిఎస్సిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే దాదాపు ఉన్నటువంటి దాంట్లో ఒక 80% పోస్టులన్నీ కూడా ఎస్జిటికి సంబంధించిందే ఉంటాయి. అవి ఎన్ని పోస్టులైనా కావచ్చు, 6000 కావచ్చు, 7000 కావచ్చు, 8000 కావచ్చు. పోస్టులు క్రియేట్ అనేటువంటిది ఎస్జిటే ఎక్కువ అవుతాయండి. కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి, ప్రమోషన్స్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఉంటుంది ఎస్జిటికి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ప్రమోషన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దాదాపుగా అయితే ఎస్జిటి ప్రిపేర్ కావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. చాలామంది ఆస్పిరెంట్స్ అయితే అనేక స్ట్రెంగ్త్ వీక్నెస్ గుర్తుపెట్టుకొని తప్పకుండా దేనికి ప్రిపేర్ కావాలనేటువంటిది నువ్వు నిర్ణయించుకో. ఒకసారి నేను దెబ్బతిన్నాను కాబట్టి ఆ దెబ్బతిన్న హృదయానికి తెలుసు ఆ పెయిన్ ఏంటో అనేటువంటిది. కాబట్టి తప్పకుండా మీరు ఆ దిశగా అడుగులు వేయాలని, ఎస్జిటియా స్కూల్ అసిస్టెంట్ అనేటువంటి డిసైడ్ చేసుకో మిత్రమా. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా మీ సందేహాలను నివృత్తి చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అవర్ ఛానల్ శ్రీను ఇంగ్లీష్ క్లబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.